73వ కీర్తన చదువు. 73వ కీర్తన. ఈ కీర్తన అంతా ఒకసారి చదువుదాం. జస్ట్ 1 minute చదివేయచ్చు. స్టార్ట్. నేను ఒక వచనం, మీరు ఒక వచనం. తృతీయ స్కందం, ఆసాపు కీర్తన. ఇజ్రాయేలుల శుద్ధ హృదయుల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఒక మాట అండి, చాలా మనస్సు పెట్టి చదవండి. ఏదో చదివామంటే చదివాం కాదు. ఒక మంచి ప్రశ్నకు జవాబు వస్తుంది ఈ అధ్యాయంలో. 3వ వచనం. భక్తిహీనుల క్షేమం నాకు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. ఇతరులు కలుగు ఇబ్బందులు వారికి కలుగు, ఇతరులు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. ప్రభు చేత వారి కన్నులు మరకలైనవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఆకాశం తట్టు వారి ముఖమెత్తుదురు, వారి నాలుక భూసంచారం చేయును. దేవుడు ఎట్లు తెలుసుకును, మహోన్నతానికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. నా హృదయం నేను శుద్ధి చేసుకుంటే వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలమైనట్టు వ్యర్థమే. ఇలాగు ముచ్చటింతునని నేను అనుకునేలా నేను నా కుమారుల వంశమును మోసపుచ్చిన వాడినగుదును. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారంతముల గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండను. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కడమట్టుకు నశించుదురు. నా హృదయం మత్సరపడను, నా అంతరంద్రియంలో నేను వ్యాకుల తిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నువ్వు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. నిన్ను విసర్జించు వారు నశించెదరు, నిన్ను విడిచి వివరించు వారిని అందరినీ నువ్వు సంహరించెదవు. పరలోకపు తండ్రి, కొద్ది మాటలు చెప్పాలా, మరి సమయం తక్కువ ఉంది. విసుగు రాకుండా సాయించి బలపరచు, నన్ను చేయబట్టుకును. యేసు ప్రభువు పెట్టి వేడుచున్నాము తండ్రి. మీకు ఏమర్థమైంది ఈ కీర్తన చదివితే? ఒక సంగతి మీకు అర్థమైంది. అలా ఏంటి ఆ సంగతి అంటే, ఇక్కడ రెండు రకాల మనుషులు ఉన్నారు. ఒక మనుష్యుడు ఎవరంటే భక్తుడు, ఒక మనుష్యుడు ఎవరంటే భక్తిహీనుడు. బైబిల్ ఎప్పుడు రెండు ఉంటాయి. ఇరుకు మార్గం. కొంచెం మైండ్కి పని పెట్టండి. మీకు 10,000 జీపీ ఉంది. ఎంత ఉంది మీకు జీపీ? ఓ శాంతిరాజు అని ఎంత ఉంది నీకు జీపీ? 10,000 ఉంది. వాడు కొంచెం లోకం 2 రకాలు ఉన్నాయి. ఇరుకు మార్గం, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేక, నరకము, పరలోకం, దేవుడు, దయ్యం, భక్తుడు, భక్తిహీనుడు, మంచివాడు, చెడ్డవాడు, మూర్ఖుడు, జ్ఞాని. వెరీ గుడ్. చాలా మంచి వాళ్ళు, మీరు తెలివైన వాళ్ళు. కొంచెం పని పెట్టారు. కొంచెం మనం ఉపయోగించండి. మీరు ఉపయోగించకుండా ఉంటే అట్లే ఉంటుంది అది బ్రెయిన్. అది ఎదగదు. దాన్ని నాకు తెలియదు అంటది. మీరు కెన్ యూజ్ ఇట్. అయితే ఇప్పుడు ఎప్పుడు 2 ఉంటాయి, మంచి ఫలములు, చెడ్డ ఫలములు. బైబిల్ అంతా ఆత్మఫలములు, శరీర కార్యములు. ఆత్మ సంబంధమైన మనుష్యుడు, శరీర సంబంధం. బైబిల్ మాటలు. కాబట్టి ఈ లోకములు ఎప్పుడు ఇద్దరికి మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆత్మీయునికి శరీర భక్తునికి భక్తి. అయితే మనము భక్తునిగా ఉందామా, భక్తిహీనుడిగా ఉందామా? మూర్ఖునిగా ఉందామా, జ్ఞానిగా ఉందామా? అబ్బా 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 అన్నీ ఆశ దోష అప్పడం కూడా ఎంత ఆశను. అన్నిటికేమో చేసేవన్నీ నంగనాశి పనులు, మళ్ళేమో 10 కావాలంట. మన హృదయం ఎంత మోసం కదా. హృదయం తప్పు చేసేప్పుడు అరే తప్పు చేస్తున్నావు అని చెప్తుంది. నోరు మూసుకుంటాం. దాన్ని ఏమంటాం చెప్పండి? నోరు మూసుకొని నీకేం తెలియదు అంటాం. కాబట్టి మనమేమో చూడ్డానికేమో ఆత్మీయులుగా కనపడతాము, హృదయం మాత్రము
శరీర సంబంధంగానే జీవిస్తూ ఉంది. అక్కడే పొరపాటు జరుగుతుంది. సరే మరి మీకు స్థలం లేదు, అన్నీ ఎక్కడ అడ్జస్ట్ చేసుకొని కూర్చోండి, కూర్చోబెట్టాం. నెక్స్ట్ వీక్ నుంచి సండే క్లాస్ పిల్లలు కంటిన్యూ చేద్దాం. వాళ్ళ మధ్యలో వస్తే మనం డిస్టర్బ్ అవుతాం. వాళ్ళకి ఏదైనా క్లోజింగ్ లెసన్కి ఏదైనా ప్లాన్ చేద్దాం. కొన్ని ప్లాన్ చేయాల. సండే క్లాస్ కోసం ప్రార్థించిన తర్వాత ఇప్పుడు విషయంలో ఇక్కడ భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు ఆసాపు. చెప్పండి. ఈ భక్తుడు ఈయన ఎవరంటే దావీదు దినాలలో యెహోవా మందిరములో క్వైర్ లీడర్. చెప్పండి. దావీదు దినాల్లో యెహోవా మందిరంలో క్వైర్ లీడర్. ఇప్పుడు మన క్వైర్ లీడర్ ఎవరు అన్న రాజన్న సామయ్యన్న, వీళ్ళిద్దరు ఎవరు చెప్పండి? మన ప్రధాన గాయకులు. ఎవరు వీళ్ళు? మన సంఘం యొక్క ఆస్థాన గాయకులు, అంతే కదా. మన చిన్న సంఘం అండి. ఈ చిన్న సంఘానికి ఆస్థాన గాయకులు వీళ్ళు. అప్పుడప్పుడు భాస్కర్ అన్న, ఇంకెవరు జానన్న వస్తారు, ఇంకెవరు అండి సాంబన్న, ఇంకా వీళ్ళే. అట్లా దావీదు దినాల్లో ఒక గాయకుడు ఉండేవాడు. ఆయన పేరు ఏం పేరు? గాయకుడు అంటే సామాన్యం కాదండి. దావీదు దినాల్లో గాయకులే 30,000 మంది ఉండేవాళ్ళంట. ఎంతమంది? తాళములు వాయించేవాళ్ళు 16,000 మంది. కంజర, తబలా, హార్మోనియం వేసేట్లాంటి వాళ్ళు 16,000. నేను అనుకుంటా ఆ మందిరం ఎంత పట్టేది, ఎంత స్థలం ఉండాలా? 50,000 అంటే మీకు ఎల్బీ నగర్ స్టేడియం అండి. ఎల్బీ నగర్ స్టేడియం కెపాసిటీ ఎంత? 50,000. హైదరాబాద్లో ఉప్పు రింగ్ రోడ్లో ఉంటుంది. 50,000. 50,000కు దగ్గర 10 ఎకర్స్. అది 10 ఎకర్స్ ఎక్కడ ఇంకెక్కువ ఉంటుంది. 20 ఎకర్స్ 25 ఎకర్స్ ఉంటుంది. అంత పెద్ద స్టేడియంకి 50,000. మరి దావీదు దినాల్లో క్వయరే 30,000 ఉంటే ఆ లెక్క ఏంది? అంతమందికి ఇన్ఛార్జ్ ఎవరు? ఆసాపు. ఈ ఆసాపు ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది. ఏం ప్రశ్న అంటే, ఆయన గురించి ఆయన చెప్పిన ఒక సాక్ష్యం చెప్పండి. అందరు చెప్పండి. నా హృదయము శుద్ధి చేసుకున్నాను, నా చేతులు కడుక్కున్నాను. ఆయన దగ్గర 2 ఉన్నాయంట. శుద్ధుడు, చేతులు కడుక్కున్నాడు. నిర్మలుడు ఏమన్నాడు? నేను చేతులు కడుక్కొని నిర్మలుడన ఇండుట, శుద్ధి చేసుకొనుట. ఆయన దగ్గర 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. హృదయం శుద్ధిగా ఉంది, చెప్పండి. చేతులు శుద్ధిగా ఉన్నాయి, మనసు శుద్ధిగా ఉంది. ఎంత మంచోడా. అయితే ఆయనకి ఏమొస్తున్నాయంట? దినమెల్లా బాధలే వస్తున్నాయంట. చెప్పండి, ఏమొస్తున్నాయంట? దినమెల్లా బాధలే, దినమంతా బాధలే. ఇంకేంటి, ఇప్పుడు చూసిన ఆయనకు అన్ని శ్రమలే వస్తున్నాయంట. అయితే వీళ్ళు ఉన్నారు భక్తిహీనులు. పలకండి, ఏం పేరు వాళ్ళకు? అందరూ అక్కడ మీరు తర్వాత చదువుకోండి. నిశ్చింతగా ఉన్నారంట. ఎట్లున్నట? నిరంతరం ధన సమృద్ధి. వాళ్ళ బ్యాంకులో రోజు బ్యాంకులో పైసలు వేస్తూనే ఉన్నారంట. వాళ్ళు విపరీతమైన ధనం. వాళ్ళ పిల్లలు చక్కగా నటన ఆడుతారంట. వాళ్ళు మంచిగా ఉన్నారంట. వాళ్ళ పశువులు ఈచుకుపోవంట. వాళ్ళ పశువులు సంవత్సరం మందలు పిల్లలు పెడతాయంట. గొర్రెలు చీచుకుపోవంట. వాళ్ళు వెళ్ళి సెటిల్. రోజుకి వాళ్ళ బిజినెస్ ఏమవుతుంది? పైసలు ఇట్లాగా తెంచేది వాళ్ళు. ఇట్లా లక్షలు తప్పుకుంటారు. ఆఖరికి కొన్నిసార్లు ఇప్పుడు ధనవంతులు ఎట్లా అయ్యారంటే ఇండ్లలో పైసలు ఎంచుకుని మిషన్లు కొనుక్కుంటారు. పైసలు ఎంచుకుని ఇండ్లలో ఇంటికే మిషన్లు కొనుక్కుని ధనవంతులు నేను చూశాను. మా మందిరం వరంగల్లో ఒక విశ్వాసం వచ్చేవాడు. ఆయన అమెరికాలో ఉంటాడు. వాళ్ళ కోడలు విజయ. ఆమె చెప్పింది వాళ్ళ బర్త్డేకు 3 కేజీలు బంగారు కొనిచ్చాడంట. ఎంత? 3 కేజీలు బర్త్డేకు. ఎంత ధనవంతుడు అండి అలా. కాబట్టి ధనవంతులు, వాళ్ళు విస్తారమైన ధనవంతులు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళు నిశ్చింతగా ఎట్లుంటారు వాళ్ళు? ఈ భక్తునికి ఏమో అన్ని శ్రమలు, దినమెల్లా ఏమొస్తున్నాయి? బాధలు. నన్ను ఏమంటాడు? దినమెల్లా ఉదయం నాకు శిక్ష. ఏమంట? దినమంతా బాధ. ఆయనకి ఏమన్నా చెప్పండి, అందరూ చెప్పండి. దినమంతా బాధ, ఉదయమున శిక్ష. రోజు ఆయన ఎవరో బాధించే వాళ్ళు ఉన్నారు, శిక్షించే వాళ్ళు ఉన్నారు, కొట్టేవాళ్ళు. మనకు తెలియదు ఆయన బాధలు ఏంటో. ఆ రోజు వండుకొని ఏమి భక్తితి, ఏమి బైబిలు, ఏమి ప్రార్థన, ఏమి మందిరం, ఇంతమందికి ఆరాధన నడిపిస్తానా నాకు సంతోషమే లేదు. నాకు అన్ని పరిస్థితులు తారుమారు ఉన్నాయి. మీలో చాలామంది మంచోళ్ళు నాకు తెలుసు. మీలో చాలామంది ఉన్నారు. అక్క హైదరాబాద్ నుంచి వచ్చి సువార్త చేస్తారు. ఆమె కథ ఏంటి ఎంతో బాధ అనిపించింది. ఒక్కొక్కరికి చూసే మనము ఏదో మనుషుల్లో మనం ఇన్ఫియారిటీ రాకుండా అట్లా ఉన్నాం. మనందరికి హృదయంలో ఏమున్నాయి? బాధలు ఉన్నాయి, చింతలు ఉన్నాయి, ఎంతో దినమంతా బాధే ఉంది. వాళ్ళు భక్తులు ఎట్లున్నారు? నాకు ఇప్పుడు సేవకు వచ్చి 30 ఏళ్ళండి. నాకు ఇంకా కారు లేదు. ఏం లేదు? 30 ఏళ్ళ నుంచి సేవ చేస్తానా, కారు లేదు.
ఒకరిని చూస్తే ఇళ్ళల్లో వాళ్ళు పోతే కొన్ని విశ్వాసులు, మా వరంగల్ ఒక విశ్వాస ఫ్యామిలీ ఉండేది, 5 కార్లు ఉన్నాయి. పెద్ద కొడుక్కి పెద్ద కారు, 30 లక్షలు పెట్టి కారు. అరే నేను ఇంత నమ్మకంగా ఉన్నా, ఇంత భక్తిగా ఉన్నా, ఇంత సేవ చేస్తానా, నాకు ఒక్క కారు లేదు. ఆయన చూస్తే అన్ని అబద్ధాలే, మొత్తం అబద్ధాలంటే ఆయన దగ్గరే ఉన్నాయి. మొత్తం మోసం, దశంభాగం ఈయనేయుడు. మొత్తం ఇళ్ళంతా రిటైర్మెంట్ అయ్యారు కానీ ఎవరు దశంభాగం తెచ్చిలే. నేను దశంభాగం రూపాయలతో సరే రాస్తా, చింతపండు కూడా రాసుకుంటా. అమ్మో ఇంత ఖర్చు పెట్టి ఇంత వచ్చింది, ఇంత ఖర్చు, అన్ని లెక్కలు కరెక్ట్ రాసుకుంటా. నేను మొరపాటు మర్చి నా భార్య మర్చిపోదు, అంత కరెక్ట్ లెక్కలు ఉన్నాయి. అన్ని కోణాల్లో ఆత్మీయంగా ఉన్నాం. అయితే మాకేంటి, ఏం లేదు, మాకు ఒక్క కారు లేదు. సేవకే, నా కోసం ఏమొద్దు. నిన్న సువార్త కారు పెద్ద సిస్టర్స్ ఒక ఆమె నిన్న సువార్తకు వచ్చింది. అక్క పేరు చెప్పను కానీ ఆమెకు క్యాన్సర్ పేషెంట్. ఆమెకు పెద్ద 30 లక్షలు ఖర్చు పెట్టి బతికించుకున్నాను. 30 లక్షలు పెట్టి క్యాన్సర్ వచ్చి బాగైన ఆమె సువార్తకు వచ్చింది. ఆమెను ఈ వ్యాన్ ఎక్కమని ఎట్లా చెప్పేది నేను? ఆమెకు ఏసీలో ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది, ఏసీలో పోవాలో ఏసీ రావాలి. ఆమెకు కారు అరేంజ్ చేద్దామని నాకేం లేదు, బాధ అనిపించింది. అరే నా కారు ఉంటే ఆమెను ఎక్కించేవాడిని, నా కారు ఉంటే ఆమెను ఎక్కించేవాడిని, బాధ అనిపించింది. నిన్న ఫస్ట్ టైం నాకు బాధ అనిపించింది. అరే ఆమె ఉంటే బాగుండే, కారు లేదు నాకు, ఆమెను బాధ పెట్టాను. 2 రోజుల అందరికన్నా ఎక్కువ సువార్త చేసింది ఆమె. మళ్ళీ ఆమె రెడ్డి కన్వర్ట్స్ ప్రభులోకి వచ్చి సేవకు వచ్చింది. నన్ను 96 అయితే ఆమె 98లో వచ్చింది సేవకు వచ్చింది. ఆ చెల్లె 50 ఏళ్ళు పెళ్లి కాకుండా సేవ చేస్తాడు. ఏమొచ్చింది మళ్ళీ? క్యాన్సర్. అయినా కూడా దేవుని కొరకు సేవ చేస్తూ ఉంది. పల్లెలన్నీ తిరిగింది, అన్ని ఊర్లు తిరిగింది. అందరికీ ఒక్క నిమిషం రెస్ట్ తీసుకోలే. నాకు కూడా కూర్చోబెట్టి వాక్యం చెప్తాను. సంతోషం అనిపించింది. నాకన్నా ఆత్మీయులు నాకు కనపడితే సంతోషమే కదా నిజంగా. అంటే విషయం ఏంటంటే, మనం ఇంత యథార్థంగా ఉంటే మనకేం లేదు, ఏమీ లేదు. వాళ్ళు భక్తిహీనులు, ఎంత వెల్ సెటిల్. ఈ ప్రశ్న వస్తుంది రాదా అండి? వస్తుంది రాదు చెప్పండి. నేను ఇంత నా చేతులు కడుక్కొని ఉన్నాను, నాను హృదయం శుద్ధి చేసుకున్నా, నేను నిర్మలంగా ఉన్నా, ఆయన నాకు 2 కలుగుతున్నాయి. నాకు దినమంతా బాధే, దినమంతా శిక్ష. అప్పుడు నా భక్తి నేను చేసి వేస్ట్ అనుకున్నాను. ఇదంతా అక్కడ ఏమన్నా 2 మాట వ్యర్థమే అన్నాడండి, లేదా అన్నాడా లేదా అన్నాడు. నోటి నుంచి ఆ మాట వచ్చింది. నిజంగా దేవుడు ఎంత బాధపడి ఆయన ఏం చేశాడంటే, ఇంట్లోనే ఉండలే. సరే అందరు చెప్పండి, వీరి అంతమేమోనో నేను ఆలోచించేదనని యెహోవా మందిరమునకు వెళ్ళి తిని అనుకొని ఇంట్లో కూర్చోలే. ఏం చేశాడంట? మందిరంకి వెళ్ళి ప్రార్థనలో ఉంటే ప్రభు ఆయన ఆత్మను జాగ్రత్త తినండి. ఎవరైతే ఆత్మవశులైతారో వారికి దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఏమవ్వాలా? ఆత్మవశుడు. చెప్పండి. ఆత్మను దేవునికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ప్రభు దగ్గర ఊరికే కూర్చొని ఏంటి ప్రభా, నేను దినమంతా నీ కొరకే సేవ చేస్తాను, 30,000 మందికి ఆరాధన నడిపిస్తాను, క్వైర్ లీడర్ నేను, దావీదు నమ్మి నన్ను గాయకునిగా చేశాడు, నా జీవితం అంతా ఏంటి ఇది ప్రశ్న అని చెప్పి బాధతో, నా భక్తి వ్యర్థమే, నేను చేతులు కడుక్కోవడం వ్యర్థమే, నేను నిర్దోషిగా ఉండడం వ్యర్థమే, ఏముంది నా జీవితం, నాకేమీ లేదు కదా. వాళ్ళ పిల్లలు ఈచుకుపోకుండా పిల్లలు కంటాను, నటన మాడుతున్నారు, వాళ్ళ కళ్ళు మెరకలైనాయి, కొవ్వు పట్టింది. ఏమంట? వాళ్ళ కొవ్వు పట్టు, కళ్ళకు వాళ్ళ కళ్ళకు కొవ్వు ఉంది అంటాం లేదండి. వాళ్ళ కళ్ళు కొవ్వు పట్టినాయరా, ఒళ్ళు కొవ్వు పట్టింది, కళ్ళు కొవ్వు పట్టినాయి. నేనేమి ఇంత నీతిగున్న, నాకేమిటి పరిస్థితి అని ఏడుపు వచ్చేసిందని ఏడ్చేసి ప్రభు దగ్గర కూర్చుంటే ప్రభు పరలోకం చూపించాడట. పరలోకం చూపించి 2 విషయాలు చూపించాడట. అందరు చెప్పాల. భక్తిహీనులు వారు భలే ఉంది మాట, నిశ్చయముగా కాలు జారు చోటనే నిలవబడి ఉన్నారు, వారు తుదమట్టుకు నశించెదరు, మహాభయముతో కడమట్టుకు నశించెదరు. ఇప్పుడు ఏమనుకోకండి, కొంచెం యాక్షన్ చేస్తా. భక్తులందరూ ఎక్కున్నారండి, కాలు జారే స్థలం ఉన్నాడు. చెప్పడమ్మా. ఇప్పుడు పాచికాడ పోయినామంటే కాలు ఏమవుతుంది? సర్రం జారు. అరే నువ్వు ఎంత ట్రై చేసినా ఏమవుతుంది? పాచికాయ సప్పం జారు. ఇప్పుడు భక్తులందరూ సోకాల్డ్ గద్వాల కోటీశ్వర్లో సిఆర్ ఒకటి 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అందరూ పిల్లలంతా అమెరికా ఇంగ్లాండ్ సెటిల్, అందరు వెల్ సెటిల్, ఒకరికి 5 కార్లు బంగ్లాలు. ఎప్పుడు బాధపడకుండా వాళ్ళని చూసి. వాళ్ళందరూ ఎక్కడున్నారంటే అందరు చెప్పండి, నిశ్చయముగా కాలుజారు స్థలములో వారు నిలబడి ఉన్నారు, కడమట్టుకు నశించెదరు, మహాభయముతో. ఏమంట? మహాభయముతో వారు కడమట్టుకు వారు పాడైపోదురు. నేను అంటున్న చిన్న మాట మీకు,
వాళ్ళు అట్లా అయిపోతారు. నరకంలో 2 ఉంటాయంట. మహాభయం, చెప్పండి. మన డ్యామ్లో చెప్పాను ఒక మెసేజ్, నరకంలో ఎవరుంటారండి, నరకంలో ఎవరుంటారు పన్న చెప్పలే కదండి, చెప్పలేదండి. ఇప్పుడు చెప్తే మీరు భయపడిపోతారు. ఒకరోజు బట్టి నరకం సబ్జెక్ట్ చెప్తా. ఎప్పుడు చెప్తా? నరకం, చెప్పండి. ఇప్పుడు దయ్యాల గురించి పొద్దున్న చెప్పానా, వాళ్ళు అసలు సంగతి చెప్పాల, దయ్యాల కథ. వాళ్ళ శిక్ష ఏందో చెప్తే భయపడిపోతారు. ఆ నరకములో ఏముంటుందంటే మహాభయం ఉంటుంది. ఒక చిన్న మాట చెప్తా, అవన్నీ బైబిల్ సమయం లేదు నాకు. పలకండి. ఇట్టివారు మరణశాలలకు దిగిపోయేదరు. ఏమి శాల అంటే గుత్తిశాల కాదు, మరణశాల. చెప్పనమ్మా, మనం గుత్తిశాల ఏమంటే క్రిటిసైజ్ చేయట్లే. మరి ఈ శాల అలవాటే, ఆ శాల తెలియదు మీకు. ఏమి శాల అది? మరణశాల. మరణశాల ఎట్లా ఒక మాట చెప్తా. నరకములో ఒక శిక్ష చెప్తున్నా, ఒక శిక్ష. నరకములో 7 లోకాలు ఉంటాయి. నరకములో మళ్ళీ 7 లోకాలు. ఆ 7 లోకాలు ఒక లోకం చెప్తున్నా. ఆ లోకములో ఎలా ఉంటారంటే కాళ్ళు చేతులు కట్టేస్తాడు దేవుడు, నిత్య పాశములు. చెప్పండి, ఏం పాశాలు? కాళ్ళు కట్టేస్తాడంట, చేతులు. పాశం అంటే నిత్య పాశాలు వినిపించేదే. యమ పాశాలు తెలిస్తే నిత్య పాశాలు తెలియదు. ఆ యమ పాశాలు కట్టేస్తాడు. ఆ కట్టేసి కాళ్ళకు చేతులు కట్టేసి పుర్రెకి కొక్కు పెట్టాడు. ఎక్కడ కడతాడంట? కొక్కెం. చెప్పండి, కొక్కెం ఎక్కడేస్తాడంట? పుర్రెకు కొక్కెం వేసి లేవదీస్తాడంట. తీసి దాని మీద కడతాడంట. దాని పేరే మరణశాలలు. అక్కడ కింద నుంచి మంటలు, కింద నుంచి ఏముంటాయంట? మంటలు లేదా అగ్ని జ్వాలలు. దాంట్లో అతి భయంకరత్వం ఏంటంటే దిగంబరత్వం. అందరు చెప్పండి, నరకం అనేది దిగంబర రాజ్యం. ఏం రాజ్యం? నరకంలో ఎవ్వనికి బట్టలు ఉండవు, దిగంబర రాజ్యం. ఆ దిగంబర రాజ్యంలో కింద నుంచి ఘట సర్పాలు లేస్తాయంట వాళ్ళ మీదకి. మీకు ఒక విషయం తెలుసా? నేను ముందే చెప్పాను, పొద్దున్న చెప్పాను. ఒక మానవాత్మకు దేవుడు ఎన్ని దేవదూతలు పెడతాడు? 6000 దేవదూతలు కావలుంచేకి. ఆత్మ పరలోకం పోతే నీ చుట్టూ 6000 దేవదూతల్ని కావలి కాస్తారు, సేవ చేస్తారు. ఆత్మ నరకానికి వెళ్తే 6000 దయ్యములు నిన్ను అనుభవిస్తాయి. అక్కడేమో సేవ చేస్తాయి, అక్కడేమో వచనాలు ఉన్నాయి, లేఖనాలు ఉన్నాయి. టైం లేదు నాకు. అది నరకం. అక్కడ ఏంటంటే అవి ఎట్లా ఉంటాయి? నరకములో దయ్యములు ఎలా ఉంటాయంటే, జాగ్రత్త పలకండి. వాడు ఆది సర్పము, ఎర్రని సర్పము, మహాఘట సర్పము, ఎర్రని సర్పమైన మహాఘట సర్పం. వాని పేరు వాడే సర్పమైతే వానితో కూడా పడతురేబడినవి కూడా. వాడికి మనిషి రూపం లేదు. ఏ రూపం ఉంది ఇప్పుడు? సర్పరూపం. మీకు ఇంగ్లీష్ చెప్పండి, డ్రాగన్. చెప్పండి, డ్రాగన్ పేరున్నారు ఎప్పుడన్నా? డ్రాగన్ అంటే చైనా ఫుడ్స్ మీద ఉంటాయి. చైనా బజార్, చైనా నూడిల్స్ ఉంటుంది, దాని బొమ్మ ఉంటుంది, ఇట్లా ఒక పెద్ద పాము ఉంటుంది. ఆ పామే ఘట సర్పం. చైనా వాళ్ళ సింబల్ అది. అంటే దయ్యాన్ని వాళ్ళు సింబల్గా పెట్టుకున్నారు. ఆ దయ్యము నరకములో పాము రూపములో ఉంటుంది. వానితో కూడా పడతురేయబడిన వాళ్ళు కూడా పాములే. ఇప్పుడు ఆ పాములు ఈ మానవాత్మను తొలుచుకొని లోపలికి పోతాయంట. అదే నరకం అంటే. అవి లోపలించి తొలుచుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సిగరెట్ తాగుతాడు, సిగరెట్ దమ్ము తీస్తాడు కదా, వాడి నోట్లోంచి బయటకు వస్తుంది. వాడు మందు తాగుతాడు, మళ్ళీ ఆ నోట్లోంచి బయటకు వచ్చిన పాము ఒకటి ఉంటే ఇంకో పాము నోట్లోకి వెళ్తుంది. ఈ 2 పాములు వదిలేస్తే వాడు చెడు మాటలు వింటాడు. 2 చెవులు పెట్టుకొని దేవుని వాక్యం విండు, 2 సెల్ ఫోన్లు అవి పెట్టుకొని, మీరే చెప్పేది, పెట్టుకొని చెవులో పెట్టుకొని వాక్యంగా తినేది. సైతాన్ మాటలు, సినిమా పాటలు, ఫ్రీ ఫైర్లు ఈ చెవుల్లో పెట్టుకొని వింటారు కదా. ఇప్పుడు చెవుల్లోకి పోతాయి అవి పాములు. చెవుల్లోకి పోతాయి, నోట్లోకి పోతాయి, ముక్కులోకి పోయి. సిగరెట్ తాగేటప్పుడు ఏం చేస్తాడు? నోట్తో పీల్చి ముక్కులోకి పోతాయి. ఇంకోటి ఉన్నాయి, సీరియల్ కంటిన్యూగా. ఒక ఆయన
రాత్రి 1 గంటకు మొదలు, రాత్రి 9 గంటలకు మొదలు పెడితే పొద్దున 5 అంటది. ఇప్పుడు ఇంటర్నెట్ అంత ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఏం చూసావురా అంటే మాట్లాడకూడదు, సొదొమ గొమొర్రా. దాని శిక్ష ఉండాలి కదా, చెప్పండి, శిక్ష ఉండాలి లేదా? ఇప్పుడు నువ్వు చూసిన, ఎంజాయ్ చేసిన, నువ్వు కళ్ళతో ఎంజాయ్ చేసిన ప్రతి దానికి శిక్ష ఏంటంటే నీ కంట్లోకి పాములు పోతాయి. అది నరకం అంటే. కంట్లోకి పోయే పాములు కంట్లోకి పోతాయి, నోట్లోకి పోయే పాములు నోట్లోకి పోతాయి, చెవుల్లోకి పోయే పాములు చెవులోకి పోతాయి. ఇంకా అక్కడితో చాలు, ఇంకా చాలు, ఇంకా మిగతా చెప్పను. అది నరకం అంటే. అక్కడ ఇది దృశ్యాన్ని చూశారంట ఎవరు? ఆసాపు. దెబ్బకు దయ్యం పోయింది. అమ్మా, నేనేమో భక్తికి విలువ లేదని నేను అనుకుంటున్నా, ఇప్పుడు ఏం చూపించాడు దేవుడు నాకు? నరకములో వారి యొక్క అంతము చూపించాడంట. ఏం చూపించాడంట? వారి యొక్క అంతం ఏమవునని దాన్ని ధ్యానించుటకు నేను యెహోవా మందిరంలోకి వెళితే నాకు కనపడింది ఏంటంటే వారు కడమట్టుకు నశించెదరు, మహాభయముతో పాడైపోదురు, వారు నిశ్చయంగా కాలు జారి చోటనే నిలవబడి ఉన్నారు. ఇది దేవుని వాక్యం. ఆకాశము భూమి గతించును కానీ దేవుని వాక్యము, ఈ బైబిల్లో ఒక్క అబద్ధం లేదు, ఒక్క అబద్ధం లేదు బైబిల్లో. నువ్వు మందు తాగుతున్నావా? జాగ్రత్త, గుర్తుపెట్టుకో. అగ్నిగంధకులతో మండుగుండములో నువ్వు పడే శిక్ష ఎదుట ఈ తాగుడు ఏ పాటిది? నువ్వు సిగరెట్ తాగుతున్నావు, బీడి తాగుతున్నావు, గుట్కా వేస్తున్నావా, దానికి శిక్ష ఉంది. సినిమాలు చూస్తున్నావా, ఇంకేం చూస్తున్నావు, అవన్నీ మాట్లాడి నేను, అవన్నీ చూసి దానికి శిక్ష ఉంది. ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు, అక్కడ నీ తల్లి. ఇంకో భయంకరం చెప్తాను నరకంలో. పుర్రె కొక్కెము, కాళ్ళు చేతులకు సంకెళ్ళు, కింద నుంచి పాములు ఎగబాకుడు, మళ్ళీ అగ్ని జ్వాలలు. ఇంకో విషయం చెప్తా, మెడలో పలకేస్తాడంట. మెడలో ఏమేస్తాడంట? పలక. ఆ పలక మీద నువ్వు చేసిన పాపములన్నీ రాయబడతాయంట. నరకములో ఒక శబ్దం ఉంటుందట, ఇది న్యాయమే, ఇది న్యాయమే. ఎవరికి? యెహోవా నీ తీర్పులు. కాబట్టి మనం మారు మనస్సు పొందుదాం. ఇంకా తర్వాత ఇది భక్తిహీనుంది పలకండి. ఇప్పుడు భక్తుని అంతమేమో చెప్పండి, చెప్పండి. భక్తుని అంతం. అక్కడ భక్తుని అంతం కూడా రాశాడు. చెప్పండి, అందరు చెప్పండి, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, మహిమలో నన్ను చేర్చుకునేదవు. మనకేంటి? మనకు 2 ఉన్నాయి. ఆయన ఆలోచన చేత మనల్ని నడిపిస్తాడు. తరువాత ఆ మాట అట్లే ఉంది, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో నాకేది? అందరూ ఒకసారి చెప్పండి చూద్దాం ఆ మాట. వీళ్ళు అస్సలు చెప్పలే. అంత పరలోకం పోయేది లేడీసేనా? మీరు పోరా? చెప్పండి. ఓన్లీ మీరు చెప్పకండి, మీరు అన్నింటిలో ఫార్వర్డ్. లేడీస్ ఫస్ట్ ఉన్నారంట. సీట్లు మీవే, ఉద్యోగాలు మీవే, రిజర్వేషన్లు మీవే. మమ్మల్ని తోసి పెడతారు. ఆడ కూడా మీకే వచ్చింది రిజర్వేషన్. పలకండి అందరూ. ఓన్లీ బ్రదర్స్ చెప్పండి. ఆకాశమందు పలకరా? సురేష్ అన్న కొంచెం గట్టి పలకన్నా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నువ్వు నాకుండగా ఈ లోకములో నాకేది అక్కరలేదు. నీ ఆలోచన చేతని నడిపించేదవు, తర్వాత నన్ను మహిమలో చేర్చుకో. చాలు, ఇంకటితో చాలు. ఇంకా చాలా ఉంది కానీ కీర్తన ఇప్పటికి చాలు.